ఇవి సిమ్లా, కాశ్మీర్ వంటి చల్లని వాతావరణంలో పెరిగే చెట్లు అని ఎవరైనా అంటారు. కానీ ఈ నమ్మకాన్ని బ్రేక్ చేశాడు ఓ తెలుగు రైతు. అత్యంత వేడి ప్రాంతాల్లో కూడా యాపిల్ తోటలు పెరుగుతాయని నిరూపించాడు. ఏడాదికి దాదాపు 3 లక్షలకు పైగా ఆదాయం వస్తుందని ధీమాగా చెబుతున్నాడు. ఆ రైతు చెప్పిన విషయాలు పూర్తిగా వింటే మీరు కూడా ఆ పండ్లు పండిస్తారు. రమణారెడ్డి గారు, ఇప్పుడు మీకు అసలు ఈ యాపిల్ అనే పంట అనంతపురంలో పండించాలనే ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? అంటే సార్ జనరల్ నేను ఒక మాట, జనరల్ అనంతపురం అనగానే కరువు ఏరియా, ఆ, వర్షపాతం తక్కువ, ఆ, మామూలు వర్షాధారం మీద పండే పంటలే పండిస్తారు, చిన్న చిన్న కాయగూరలు లేకపోతే ఆ, జొన్నలు సజ్జలు లాంటివి. అవునవును సార్. ఇలాంటి చోట యాపిల్ అంటే అది సిమ్లాలోనో కాశ్మీర్లోనో పండే పంట, అది అవును సార్. చల్లని ప్రదేశంలో పండే పంట. అంటే మీరు ఎట్లా అవును ధైర్యం చేశారు అనంతపురంలో వేయాలని? అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. సార్, నేను ఇంతకుముందు వేరుశెనగను, వరిను అట్లాంటివన్నీ వేసాను సార్ నేను. ఓకే. కానీ దానికి పెట్టుబడి అయితే ఎక్కువ, కానీ మనకి ఆశించినంత రాలేదు సార్ మనకి. ఓకే. ఆ, సరే అని నేను యూట్యూబ్ లో చూశాను సార్ అది, ఆ, ఇట్లా యాపిల్ పంట గురించి. ఉమ్, ఆ, మనము ఎందుకు పండియకూడదు అన్నట్ల సార్ నేను అక్కడ హిమాచల్లో అక్కడ కనుక్కున్నాను సార్. అంటే ఇది హాట్ క్లైమేట్ అని సార్, అంటే అక్కడల్లా వాళ్ళ కూల్ ప్రదేశంలో పండేది కాకుండా హాట్ క్లైమేట్ అని సార్, ఎండలకి పండేటివి ఇట్లా కొన్ని వెరైటీలు చెప్పారు సార్ వాళ్ళు. హిమాచల్ ప్రదేశ్లో చెప్పారా? హిమాచల్ అన్నా వెరైటీ అని సార్, HRM19 అని దాల్చెట్టు గోల్డ్, అవి అయితే కొంత టెంపరేచర్ లో ఉంటాయి అని సార్ అని. ఉమ్, ఉమ్, అవి అయితే నేను ఫస్ట్ లో హిమాచల్ ప్రదేశ్ నుంచి అక్కడ బుక్ చేసుకొని తెచ్చుకున్నాను సార్, సాగు చేసా ఒక 3 ఏళ్ల క్రితం. ఓకే. అవి వచ్చి రాలేదు సార్ మనకి, గ్రోతింగ్ సరిగ్గా రాలేదు. వచ్చి ఏడన ఉండే చెట్లు కొన్ని వచ్చినా కానీ ఫ్లవరింగ్ నిలబడలేదు సార్. వచ్చినా కానీ చెట్టుకి 1-2 వచ్చినా మన నిమ్మకాయ కంటే కొద్దిగా సైజు వచ్చినాయి సార్ అంతే. అయ్యో. ఓకే. అది ఎవరు తీసుకొని లాస్ వచ్చి సార్ నాకు. ఎంత లాస్ అయ్యారు? నాకు వచ్చి సార్ అప్పుడు 5 లక్షల వరకు లాస్ అయినాను సార్ నేను. ఓకే. 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 అంటే పెట్టుబడితో మనం 3 ఏళ్ళు సాగు చేసిండేది అంతా కలిసి సార్, ఓకే. అది లాస్ వచ్చి సార్. మళ్ళీ ఎట్లయినా కానీ నాకు అంత యాపిల్ పండిలు ఎవరు పండింది పండిల్లని, నాకు ఏదైనా కానీ వ్యవసాయం మీద మక్కువ సార్. మాకు ఫర్టిలైజర్లోనూ క్రిమిసంహారక మందులు అట్లాంటివన్నీ వాడుకోకుండా తక్కువ, ఎంత తక్కువ అయితే అంత తక్కువ మనకి రైతుకు పెట్టుబడి అవుతుండేది అవే కదా సార్ మైకు. అవునండి, అవును. అట్లాంటివి లేకుండా పెట్టాలని సార్ నేను ఆల్రెడీగా నాది డ్రాగన్ ఫ్రూట్స్ ఉంది, ఖర్జూర్ ఉంది సార్, డేట్స్. ఓకే. దాంట్లోకైతే చాలా తక్కువ సార్ అసలు మందులు ఏదన్నా కానీ. ఇప్పుడు యాపిల్ కూడా మీరు ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తున్నారా? ఆర్గానిక్ చేస్తున్నాను సార్, కొన్ని ఇంగ్లీష్ మందులు కానీ వాడుతున్నాను సార్. ఆర్గానిక్ గా మన ఎరువులును, మన పేడ ఎరువును, మన కోడి ఎరువు, మన వేపపిండి అవన్నీ చేస్తున్నాను సార్. కొన్ని కొన్ని వ్యాధులు ఇప్పుడు ట్రిప్స్, నల్లి అట్లా కొన్ని పోగా సార్, కొన్ని దానికైతే ఇంగ్లీష్ మందు కానీ కొట్టినాను సార్. మరి హిమాచల్ ప్రదేశ్ నుంచి ఇది తెచ్చిన పంట ఫెయిల్యూర్ అయింది. ఆ, సో ఇప్పుడు ఈ పంట సక్సెస్ ఎలా మొదలైంది చెప్పండి. ఇది ఎట్లా మొదలు పెట్టారు ఈ పంట? ఇది ఎట్లంటే సార్, హిమాచల్ మనకి వచ్చి సార్ ఇజ్రాయిల్లో మా ఫ్రెండ్ జాబ్ చేస్తారు సార్ అక్కడ. మీ ఊరు వాసేనా? మా ఫ్రెండ్ చిన్నప్పుడు మేము చదువుకోండి ఫ్రెండ్ సార్, టౌన్ ఓకే. ఓకే. జాబ్ చేస్తారు సార్ అతను అక్కడ. మరి అదే ఇప్పుడు యాపిల్ గురించి, ఒక మాట, యాపిల్ ఎలా ఇజ్రాయెల్ అన్న మాట అన్నారు, భయం వేస్తుంది. ఇప్పుడు యుద్ధం జరుగుతుందా? మీ ఫ్రెండ్ ఎలా ఉన్నారు మరి? బాగున్నారు సార్. అంటే అన్ని రాష్ట్రాల్లో అక్కడ కానీ మనకి అంతలక్క బార్డర్ లోనే అంటే సార్ జరుగుతుంది ఇది అక్కడ. ఓకే. 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 జనరల్ అడిగా నేను, ఇప్పుడు సీజన్ అది కదా. ఈయన సేఫ్ గానే ఉండగా మీ ఫ్రెండ్? బాగున్నారు సార్. రైట్, డన్. చెప్పండి. ఓకే. మా ఫ్రెండ్ అంటే యాపిల్ ఇక్కడ మా దేశం కానీ పండిస్తారు. ఏమంటే మన అనంతపూర్ కంటే టెంపరేచర్ ఎక్కువ. నేను ఎవరైనా కనుక్కుంటే ఏదైనా నర్సరీలు అట్లా కనుక్కోవాలి, లేదంటే ఫార్మర్ ఎవరైనా కనుక్కోవాలంటే పాపం నా కోసం నువ్వేం యాపిల్ మీద అట్లా పట్టినావంటే, లేదు నేను యాపిల్ ఆల్రెడీగా నేను పెట్టి లాస్ అయినాను, ఎక్కడ తిరిగి నేను దాన్ని పండిల్లా, అట్లా ఏమన్నా ఎండలో మనకంటే ఎండలు ఉన్నాయంటే నాకు ఖచ్చితంగా నాకు ధైర్యం ఉంది నాకు పండిస్తానని. ఎందుకంటే మనకంటే ఎండలు ఎక్కువ ఉంటాను అక్కడ ఓకే. ఇజ్రాయిల్. మన రాయలసీమ అనగానే అనంతపురం అంటేనే ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది కదా, ఓకే. అక్కడ కానీ భారీ టెంపరేచర్ ఉంటుందంట. అట్లయితే నేను గ్యారంటీ సక్సెస్ అవుతాను అనుకొని అతన్ని చాలా ఫస్ట్ లో అతను ఇంట్రెస్ట్ చూపలే. ఎందుకంటే మళ్ళీ అక్కడ నుంచి వాళ్ళు మొక్కలు పంపించి ఒకవేళ మళ్ళీ సరైన పంపించుకుంటే పంట రాకపోతే నువ్వు నన్ను అనుకుంటే, నాకు ఇప్పుడు 5 లక్షలు వచ్చింది కదా లాస్, ఇంకొక 5 లక్షలు వచ్చినా నేను బాధపడను. దాని గురించి నాకు అట్లా నువ్వు నాకు మొక్కలు పంపించే మార్గం చేయమన్నాను సార్ నేను. సో మీరు ధైర్యంగా ముందుకెళ్ళారు. అయితే ఇది చూద్దాం అసలు ప్రయోగం ఎట్లా ఇది ఉంటుంది. ఒకటి చూస్తాం. ఎందుకంటే నాకు ఒక కాన్ఫిడెంట్ ఏమి అంటే సార్, నాకు ఖచ్చితంగా అంటే ఎండలు ఉన్నాయి అని అంటే ఖచ్చితంగా మనకు సక్సెస్ అవుతుంది అని ఓకే. అని ఇట్లా చేసి, అంటే ఇక్కడ KLD అని వెరైటీ ఉంది, ఇక్కడైతే ఒక రైతు పండిస్తున్నారు, బాగుంది. మనకి సేమ్ మన ఇక్కడ మీరు జమ్మూ కాశ్మీర్, హిమాచల్ అక్కడ తెచ్చుకుంటారే సేమ్ అది ఎట్టుంటే అట్లుంటుంది. ఇప్పుడు మీకు ఇంకోటి చెప్పాలంటే, మీరు ఇప్పుడు ఇజ్రాయిల్ను, కెన్యాను, వెస్టిండీస్ ఇప్పుడు మీకు ఫిబ్రవరి నుంచి వచ్చేది అంతా ఇంపోర్ట్ చేసుకుని అవేనండి సార్. మనకి జమ్మూ కాశ్మీర్ అవన్నీ వచ్చేది జనవరి వరకేనంట లాస్ట్. ఓకే. కోల్డ్ స్టోరేజ్ లో పెట్టి వాళ్ళు పంపిస్తారు. అట్లయితే ఇంకేమని సార్ అవి తెచ్చి మొక్కలు తెప్పించుకొని
రమణారెడ్డి గారు, ఇజ్రాయెల్ నుంచి ఆ మొక్కల్ని ఎలా రప్పించారు మీరు? మా ఫ్రెండ్ సార్ ఈ కంటైనర్‌లో ఇది వచ్చినాయి సార్. అంటే నా ఒకనే కాదు సార్. అంటే వాళ్ళంతా ఏదైనా పార్సెల్ అన్నీ వస్తుంటాయండి సార్. ఇవి ఒకటే కాదు. దాంట్లో పంపించారనమాట. సేఫ్‌గా వచ్చాయా మొక్కలు మరి? మొక్కలైతే షేప్‌గా అంటే నేను మళ్ళా నర్సరీ చేసుకున్నా. వాళ్ళు చెప్పారు సార్ నాకి. మళ్ళా మీరు చిన్న మొక్కలు ఇప్పుడు పంపించేది. ఎందుకంటే ప్లేస్ ఎక్కువైతే ప్లేస్ మాకి బాడుగలు ఎక్కువైతాయి. మాకు ఓకే. చిన్న అంటే బాక్సుల్లో పెట్టారు సార్ వాళ్ళు. చిన్న చిన్న మొక్కలు పంపారా? అవును. నేను మళ్ళా దానిని నా నీళ్ళు నర్సరీ చేసుకున్నాను సార్. సూపర్. సూపర్. ఓకే. 1.5 ఫీట్ వచ్చేంత వరకు నర్సరీ చేసుకున్నాను సార్ నేను. ఒక్కో మొక్క 1.5 ఫీట్ వచ్చేంత వరకు. ఓకే. నాకు 1500 మొక్కలకు గాను ఒక 50 మొక్కలైతే చనిపోయినాయి సార్. నేను సరిగ్గా నర్సరీ చేసుకోక అది ఇది నీళ్లు అట్లా ఒక 10 దాంట్లో వచ్చి నాకు 1500 మొక్కల్లో 50 మొక్కలు చనిపోయినాయి. ఇజ్రాయెల్ నుంచి మొక్కలు తెప్పించారు కదా! ఒక్కొక్క ఆ! మొక్కకి ఎంత పడింది? నాకు ఇక్కడికి చేరాక రూ. 650 పడింది సార్ ఒక్కో మొక్క. మొత్తం ట్రాన్స్‌పోర్ట్‌తో సహా అంత అయింది. అంతా మొత్తం అంతా కలిసి సార్. ఓకే. నాకు మొక్కలకొచ్చి సార్ ట్రాన్స్‌పోర్ట్‌తో సహా 1500 మొక్కలకొచ్చి సార్ నాకు 10 లక్షలు అయింది సార్ పెట్టుబడి. రైట్. మొక్కలకు ఎన్ని ఒకటి. ఎకరాలు వేశారు? నేను 2.5 ఎకరాలు వేసాను సార్. ఎన్ని మొక్కలు నాటారు? 1500 మొక్కలు సార్. నీళ్ళైతే దీనికి ఎక్కువ పెట్టకూడదు. ఎక్కువ పెడితే ఏరుకుళ్ళు వస్తుంది. ఓకే. మనము దీనికి వారానికి వచ్చి 2 తళ్ళు ఇవ్వాలి సార్. ఇచ్చినా గానీ ఒక గంట సేపే అంటే చిన్న మొక్క అప్పుడు తక్కువ ఇవ్వాల. చెట్టు పెరిగేది కొద్దీ మోతాదు పెంచుకుంటూ పోవాలి సార్ నీళ్లు. ఓకే. ఇప్పుడు మళ్ళా కాయలు ఉన్నప్పుడు ఫ్లవరింగ్ ఉన్నప్పుడు ఒక స్టేజ్‌లో ఇయ్యాల. మళ్ళా ఫ్రూట్ సెట్ అయ్యేటప్పుడు ఒక స్టేజ్‌లో ఇవ్వాల. మళ్ళా కాయ బాగా లావు అయ్యేటప్పుడు ఒక స్టేజ్‌లో ఇవ్వాల నీళ్లు. చులు ఎరువును, వేప పిండిను అవన్నీ ఇచ్చి మైక్రో న్యూట్రియన్స్‌ను మన వేస్ట్ డీకంపోజర్ అని తయారు చేసుకుంటాం సార్ మనము ఆర్గానిక్ టైపు. దాదాపు ఆర్గానిక్ ఎరువులే వేశారు 90%. అన్ని ఆర్గానిక్ టైప్‌లోనే ఇచ్చాం సార్. మనకు కాయలు ఉన్నప్పుడు ఒకటి కొద్దిగా వ్యాధి కంట్రోల్ కాకోకుండా ఉన్నప్పుడు ఒక్కటే నేను ఇంగ్లీష్ మందులు వాడినాను కానీ అంతా ఆర్గానిక్‌లోనే పోవచ్చు సార్ దీనికి. ఓకే. ఇప్పుడు మీరు ఎంత కాలంలో ఈ కాయలు కాసాయి మీకు? సార్ నేను మొక్క పెట్టినాక కరెక్ట్ 1 ఇయర్‌కి స్టార్ట్ అయింది సార్ కాయలు. ఓకే. ఓకే. కానీ నేను ఈ సంవత్సరం పెట్టుకోకూడదు సార్. ఎందుకంటే చెట్టు బాగా మనకు 2 ఏళ్ల తర్వాత పెట్టుకుంటేనే బలంగా ఉంటుంది. కాయ గాని బాగా పట్టుకుంటుంది. ఎందుకంటే నేను ఇంతకుముందు ఆల్రెడీగా కొన్ని వెరైటీస్ సాగు చేసి 3 ఏళ్ల వరకు నేను లాస్ అయ్యాను కదా సార్. ఇది గాని ఏమో మనకి ధైర్యం సాలలేదు సార్. మరి ఇప్పుడు కాయ వచ్చింది కదా! మరి ఏం చేస్తారు? మరి కాత వచ్చేసింది కదా! ఇప్పుడు వచ్చింది కాదు సార్. నేను అట్లనే ముందు పోయినా. లేకపోతే 2 ఏళ్ల వరకు పోను. హుహుహు. అట్లా ఇదైతే సక్సెస్ అయితే ఇప్పుడు అందరూ వచ్చారు సార్. ఇప్పుడు మనకి కాయ ఎవరైనా కానీ హిమాచల్‌లో అక్కడ పండించే దానికంటే స్వీట్ ఉంది సార్ మనది కాయ. రుచి బాగుందా? రుచి ఎక్సలెంట్ గా ఉంది సార్. కాయ గాని ఒక్కొక్క కాయ వచ్చి మనకి కేజీకి వచ్చి 5, 6 వచ్చేటివి ఉన్నాయి. 7, 8 వచ్చేటివి గాని ఉన్నాయి సార్. అంటే ఒకటే గ్రేడింగ్ అయితే లేవు కాయలు. ఎట్లా ఉంది మార్కెట్‌లో వీటికి డిమాండ్ ఎట్లా ఉంది? క్వింటా ఎంతకు అమ్ముతున్నారు? మనం వచ్చి సార్ కిలో వచ్చి మన బెంగుళూరులో వచ్చారు సార్. ఒక కిలో వచ్చి 150 రూపాయలతో తీసుకున్నారు సార్. కిలో కాయలు 150. కిలో 150, టన్ను వచ్చి 1.5 లక్షలు సార్. 1 టన్ను కాయలు తీసుకున్నారు ఒకరు. ఇంకోరు వచ్చి సార్ ఒక అర్ధ టన్ను తీసుకున్నారు. ఇంకోరు ఒక అర్ధ టన్ను. ఇప్పటికి 2 టన్నులు కోసినాను సార్ అంతే. ఇంకొక టన్ను అవుతాయి. ఇంకా దాదాపు అంటే మీకు ఈసారి ఎంత వచ్చినట్టు దిగుబడి? 3 టన్నులు వచ్చినట్లు. అంటే ఇంకా బాగా వచ్చింది సార్. మాకి ఉగాది పండగ ముందర మాకి వడగండ్లు పడి సార్ అకాల వర్షాలు అన్ని సుమారుగా రాలిపోయినాయి కాయలు. ఓకే. ఓకే. అయ్యో! లేకపోతే ఇంకా ఒక 3 టన్నులు అవ్వు సార్ నాకు. ఇప్పుడు ఈ ప్రకృతి వైపరీత్యం తప్ప వేరే తెగుళ్ళ లాంటివి ఏమైనా వచ్చాయా మీకు? తెగుళ్ళు అయితే కంపల్సరీగా వస్తాయి సార్. దీనికి వస్తాయా? బ్లైట్ వస్తాయి సార్. బ్లైట్ను దానికి ట్రిప్స్ అనేది వస్తుంది సార్. ఎట్లా నివారించారు మరి? దానికి అదే మందులు కొట్టి నివారించారు. అంటే ఈ మామూలు అంటే మేము దానిమ్మ అట్లా మా బంధువులు చూసాం సార్. 30 నుంచి 40, 50 స్ప్రేయింగులు కొడతారు. దీనికంతా మాకు పంట అంతా పూత దశ నుంచి కాయ హార్వెస్ట్‌కి అంతా ఒక 5 స్ప్రేయింగులు చేసినాను అంతే. పర్వాలేదా? నివారించారా? నివారించారు సార్. బాగా కంట్రోల్ అయింది. బాగుంది. సార్ ఇప్పుడు రమణారెడ్డి గారు ఈ యాపిల్ పంట ఇప్పుడు ఎదిగింది, పంట చేతికొచ్చింది. ఇప్పుడు ఒక ఏడాదిలో ఎన్ని పంటలు తీయొచ్చు? ఒకటే పంట వస్తదా? ఇంకా అదనంగా వస్తాయా? సార్ 2 పంటలు వస్తాయి సార్. మనము జూలైలో కాపు వదిలినాం అనుకోండి పూతల ఫ్లవరింగ్ మనకి డిసెంబర్‌కి అయిపోతుంది. నవంబర్, డిసెంబర్‌కి అయిపోతుంది సార్. మళ్ళా మనం నవంబర్, డిసెంబర్‌కి పోయినామంటే ఇప్పుడు మార్చి, ఏప్రిల్‌కి అయిపోతుంది. 2 పంటలు వస్తాయి. సో వరి పంటలాగా ఒక యాపిల్ కూడా 2 పంటలు వస్తాయి ఏడాదికి. 2 పంటలు వస్తాయి సార్. ఏమంటే మనకి జూలైలో వదిలితే మనకి నవంబర్, డిసెంబర్ వస్తుంది సార్. దానికి పెద్దగా గిరాకీ ఉండదు సార్. ఎందుకంటే మనకి సిమ్లాను, హిమాచల్ అక్కడి నుంచి అప్పుడు ఫుల్ పంట వస్తుంది మనకి అంత లెక్క. ఓకే. అప్పుడు రేటు మనకి అంతా 50, 60 రూపాయలు దొరుకుతుంది సార్ మన కేజీకి. అదే ఇప్పుడైతే మనకి అక్కడల్లా ఎక్కడా ఉండదు కదా. బయట నుంచి దేశాల నుంచి తెచ్చుకునేది కాబట్టి మన కాయకి ఫుల్ డిమాండ్ ఉంది సార్. ఇప్పుడైతే మనకి కేజీ వచ్చి 150 ఉంటుంది. అప్పుడు మనకి డిసెంబర్లో 50, 60 ఉంటే మనకి మార్చి, ఏప్రిల్లో 150 రూపాయలు ఉంటుంది సార్ కిలో.
ఇప్పుడు రమణారెడ్డి గారు యాక్చువల్గా యాపిల్ అనగానే మన మార్కెట్లో ఎక్కడ సరే తెలంగాణ కానీ ఆంధ్ర ఉమ్, కానీ ఏ ఉమ్, మూలలో చూసినా సిమ్లా నుంచో కాశ్మీర్ నుంచో వస్తుంటాయి జనరల్గా. ఆ, ఎర్రగా బుర్రగా నిగనిగలాడుతూ ఉంటాయి. ఉమ్, వాటికి మార్కెట్ ఉంటుంది. ఇటువంటి ఉమ్. పరిస్థితుల్లో ఒక అనంతపురం నుంచి మీరు పండించిన పంటకి ఎటువంటి రెస్పాన్స్ ఉంది బయట మార్కెట్లో? అంటే సేమ్ మనకి ఎర్రగా అట్లా హిమాచల్లో ఈ జమ్మూ కాశ్మీర్ లో ఎట్లుంటుందో సేమ్ ఈ పండుగని అట్లా ఎర్రపు అంత సేమ్ ఆ కాయని ఈ కాయని పక్కన పెడితే కనుక్కోలేరు సార్ కాయ. కనుక్కోలేదు రుచి విషయంలో. రుచిగా మంది స్వీట్ ఉంటుంది. ఎందుకంటే సార్ మా అనంతపూర్ అంటేనే ఫ్రూట్స్ కి మాకి దేవుడు ఇచ్చిండే వరం ఏమంటే సార్ మా నేలలో మాకి పుష్కలంగా మాకి ఇది మాకి పుష్కలంగా నేలలో సారం మీ నేలలో సారం. నేలలో సారవంతం ఉంది సార్ మైను. నిజంగా గ్రేట్ అండి మీరు. ఇప్పుడు రమణారెడ్డి గారు తెలంగాణ తెలంగాణ ఆంధ్రాలో నుంచి మీరే సార్ success. మొన్న సుమారుగా సార్ వాళ్ళందరూ వచ్చారు సార్. అసలు అదే వాళ్ళందరూ కానీ అక్కడ చూసి వచ్చారంట సార్. అసలు ఈ కాయ మా కల్లా మీకు ఇంత వారా ఉంది, ఇది ఏం రకము, మన ఇండియాదైతే కాదని చాలా మంది పట్టినారు సార్. ఎస్ సార్, అది ఇండియాదైతే కాదు, నేనైతే ఇజ్రాయల్ నుంచినే తెప్పించుకోండి ఇది. మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు మీ పొలంలో మీ కాయల దగ్గర కూర్చొని నేను నిలబడి నేను కాశ్మీర్లో ఫోటో దిగానంటే ఎవరైనా నమ్ముతారు అది. అవును సార్, అనంతపురం ఉంటే అసలు ఎవడు నమ్మడు. ఎవరు నమ్మరు సార్. సో ఆ విధంగా మీరు సక్సెస్. అవును సార్. అయితే నాకు ఒక మాట చెప్పండి. ఎకరానికి దాదాపు మీరు ఏమంటున్నారంటే సంవత్సరానికి 2 పంటలు వస్తాయి అంటున్నారు. అవును సార్. ఒక ఎకరం రైతు ఒక ఎకరంలో ప్రయోగాత్మక ఇది వేసాడు అనుకోండి, ఉమ్. ఎంత దిగుబడి రావచ్చు, ఎంత ఆదాయం రావచ్చు? రఫ్గా చెప్పండి అటు ఇటుగా. అంటే ఇప్పుడు మనకి ఎకరాకు అంటే సరిగ్గా ఇది ఫస్ట్ పంట కదా, మూడో సంవత్సరం నుంచి అయితే మనకి పంట మనకి అంత మనకి రైతుకైతే లాభదాయకంగా ఉంటుంది సార్. ఇప్పుడు ఫస్ట్ మనము మూడో సంవత్సరం నుంచే ఎంత దిగుబడి రావచ్చు? మూడో సంవత్సరం నుంచి అయితే సరే ఎకరాకు వచ్చి మనకి 8 టన్నుల నుంచి ఒక 15 టన్నుల వరకు రావచ్చు అనుకున్నాం సార్. ఇప్పుడు ఉండే నాకు ఈ ఫస్ట్ కాపీ ఇట్లా వచ్చిందని ఆందాజ్తో చెప్తున్నాను సార్ నేను.